ఓం శాంతి 11/8/2025 మధురమైన పిల్లలు, మీరు చదువు ద్వారా మీ కర్మాతీత అవస్థను తయారు చేసుకోవాలి. దాంతో పాటుగా పతితుల నుండి పావనులుగా తయారు చేసే మార్గాన్ని కూడా తెలియజేయాలి. ఆత్మిక సేవను చేయాలి. ప్రశ్న: ఏ మంత్రాన్ని గుర్తుంచుకోవడం ద్వారా పాపకర్మల నుండి రక్షింపబడతారు? జవాబు: తండ్రి చెడు వినద్దు, చెడు చూడొద్దు అన్న మంత్రాన్ని ఇచ్చారు. ఈ మంత్రాన్ని గుర్తుంచుకోండి. మీరు మీ కర్మేంద్రియాలతో ఏ పాపమూ చేయకూడదు. కలియుగంలో అందరి ద్వారా పాపకర్మలే జరుగుతూ ఉంటాయి. అందుకే బాబా యుక్తిని తెలియజేస్తున్నారు. పవిత్రతా గుణాన్ని ధారణ చేయండి. ఇదే నంబర్ 1 గుణము. ఓం శాంతి. పిల్లలు ఎవరి ఎదురుగా కూర్చున్నారు? మేం పతిత పావనుడు సర్వుల సద్గతిదాత అయిన మా అనంతమైన తండ్రి ఎదురుగా కూర్చున్నామని తప్పకుండా పిల్లల బుద్ధిలో నడుస్తూ ఉండవచ్చు. వారు బ్రహ్మ తనువులో ఉన్నా కాని మీరు స్మృతి చేయవలసింది శివబాబానే. మనుషులెవ్వరూ సర్వులకు సద్గతినివ్వలేరు. మనుషులను పతిత పావనుడు అని అనరు. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించాల్సి ఉంటుంది. ఆత్మలమైన మనందరికీ తండ్రి వారే. ఆ తండ్రి మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. ఈ విషయాన్ని పిల్లలు తెలుసుకోవాలి. అంతేకాక పిల్లలకు సంతోషం కూడా ఎంతో ఉండాలి. మనం నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారవుతున్నాము అని కూడా పిల్లలకు తెలుసు. చాలా సహజమైన మార్గం లభిస్తుంది. కేవలం స్మృతి చేయాలి మరియు స్వయంలో దైవీ గుణాలు ధారణ చేయాలి. స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. నారదుని ఉదాహరణ కూడా ఉంది. ఈ ఉదాహరణలన్నింటినీ జ్ఞానసాగరుడైన తండ్రే ఇచ్చారు. సన్యాసులు మొదలైన వారు ఏ ఏ ఉదాహరణలైతే ఇచ్చారో అవన్నీ వాస్తవానికి తండ్రి ఇచ్చినవే. భక్తి మార్గంలో కేవలం గానం చేస్తూ ఉంటారు. తాబేలు, సర్పం, భ్రమరం ఈ ఉదాహరణలు ఇస్తూ ఉంటారు. కాని వారు స్వయం ఏమీ చేయలేరు. తండ్రి ఇచ్చిన ఉదాహరణలు భక్తి మార్గంలో మళ్లీ రిపీట్ చేస్తూ ఉంటారు. భక్తి మార్గం అంటేనే గతానికి సంబంధించిన స్మృతి చిహ్నం. ఈ సమయంలో ఏదైతే ప్రాక్టికల్గా జరుగుతోందో దానికి తర్వాత భక్తిలో గాయనం జరుగుతుంది. దేవతల జన్మదినాన్ని మరియు భగవంతుని జన్మదినాన్ని జరుపుకుంటారు. కాని వారికేమీ తెలీదు. ఇప్పుడు మీరు అన్నీ అర్థం చేసుకుంటూ ఉంటారు. తండ్రి నుండి శిక్షణ తీసుకుని పతితుల నుండి పావనంగా కూడా అవుతారు మరియు పతితులకు పావనంగా తయారయ్యేందుకు మార్గాన్ని కూడా తెలియజేస్తారు. ఇదే మీ ముఖ్యమైన ఆత్మిక సేవ. మొట్టమొదట ఎవరికైనా ఆత్మజ్ఞానాన్ని ఇవ్వాలి. మీరు ఒక ఆత్మ అని చెప్పాలి. ఆత్మను గురించి కూడా ఎవరికీ తెలియదు. ఆత్మ అయితే అవినాశి అయినది. ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు ఆత్మ వచ్చి శరీరంలోకి ప్రవేశిస్తుంది. కావున గడియ గడియ స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలమైన మన తండ్రి పరంపిత పరమాత్మ. వారు పరమ శిక్షకుడు కూడా. ఈ విషయం కూడా పిల్లలకు నిత్యం గుర్తుండాలి. ఇది మర్చిపోకూడదు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అని మీకు తెలుసు. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. సత్యుగంలో దైవీ పరివారం చాలా చిన్నగా ఉంటుంది. కలియుగంలోనైతే ఎంతమంది మనుషులున్నారు? అనేక ధర్మాలు, అనేక మతాలు ఉన్నాయి. సత్యుగంలో ఇవేవీ ఉండవు. పిల్లలు రోజంతా బుద్ధిలోకి ఈ విషయాలను తెచ్చుకుంటూ ఉండాలి. ఇది చదువు కదా. ఆ చదువులోనైతే
ఎన్ని పుస్తకాలు మొదలైనవి ఉంటాయి. ప్రతి క్లాస్లోనూ కొత్త కొత్త పుస్తకాలు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఏ పుస్తకాలు లేక శాస్త్రాలకు సంబంధించిన విషయం లేదు. ఇందులోనైతే ఒకే ఒక విషయం ఉంది, ఒక్కటే చదువుంది. ఇక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్న సమయంలో, రాజుల రాజ్యాలు ఉన్న సమయంలో వారి స్టాంపులపై కూడా రాజు రాణుల చిత్రాలు తప్ప ఇంకెవరి చిత్రాలు వేసేవారు కాదు. ఈ రోజుల్లో చూడండి, ఒకప్పుడుండి వెళ్లిన భక్తుల చిత్రాలు కూడా స్టాంపులపై వేస్తూ ఉంటారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు చిత్రం కూడా ఒకే మహారాజు మహారాణిది ఉంటుంది. అలాగని ఒకప్పుడు ఎవరైతే దేవతలు ఉండి వెళ్లారో వారి చిత్రాలు తొలగిపోతాయని కాదు. అలా ఏమీ జరగదు. అన్నింటికంటే పురాతనమైన దేవతల చిత్రాలను చాలా హృదయపూర్వకంగా స్వీకరిస్తారు. ఎందుకంటే శివబాబా తర్వాతున్నది ఈ దేవతలే. ఇతరులకు మార్గాన్ని తెలియజేసేందుకు పిల్లలైన మీరు ఈ విషయాలన్నింటినీ ధారణ చేస్తున్నారు. ఇది పూర్తిగా కొత్త చదువు. మీరే ఒకప్పుడిది విన్నారు మరియు పదవిని పొందారు. ఇంకెవ్వరికీ ఈ విషయాల గురించి తెలీదు. మీకు రాజయోగాన్ని పరంపిత పరమాత్మ నేర్పిస్తున్నారు. మహాభారత యుద్ధం కూడా ప్రసిద్ధమైనది. ఏం జరుగుతుంది అనేది మీరు మున్ముందు చూస్తారు. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తూ ఉంటారు. రోజు రోజుకు మనుషులకు ఈ విషయం టచ్ అవుతూ ఉంటుంది. ప్రపంచ యుద్ధం మొదలైపోతుంది అని అంటారు కూడా. దానికంటే ముందే పిల్లలైన మీరు మీ చదువు ద్వారా కర్మాతీత అవస్థను ప్రాప్తి చేసుకోవాలి. ఇకపోతే అసురులు మరియు దేవతలకు మధ్యన యుద్ధమేమీ జరగదు. ఈ సమయంలో మీరు బ్రాహ్మణ సాంప్రదాయాలు, మీరే మళ్లీ వెళ్లి దైవీ సాంప్రదాయాలుగా అవుతారు. అందుకే ఈ జన్మలో దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. నంబర్ 1 దైవీ గుణం పవిత్రత. మీరు ఈ శరీరం ద్వారా ఎన్ని పాపాలు చేస్తూ వచ్చారు. ఆత్మనే పాపాత్మ అంటారు. ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా ఎన్ని పాపాలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చెడు వినద్దు అన్న మాట ఎవరికి చెప్తున్నారు? ఆత్మకు చెప్తున్నారు. ఆత్మే చెవుల ద్వారా వింటుంది. తండ్రి పిల్లలైన మీకు స్మృతిని కలిగించారు. మీరు ఆది సనాతన దేవీదేవత ధర్మానికి చెందినవారుగా ఉండేవారు. చక్రంలో తిరిగి వచ్చారు. ఇప్పుడు మళ్లీ మీరు ఆ విధంగా తయారవ్వాలి. ఈ మధురమైన స్మృతి కలగడం ద్వారా పవిత్రంగా తయారయ్యేందుకు ధైర్యం వస్తుంది. మనం 84 జన్మల పాత్రను ఎలా అభినయించాము అనేది మీ బుద్ధిలో ఉంది. మొట్టమొదట మనం ఈ విధంగా ఉండేవారము. ఇది ఒక కథ కదా. 5000 సంవత్సరాల క్రితం మేమే దేవతలుగా ఉండేవారము అని బుద్ధిలోకి రావాలి. ఆత్మలమైన మనము మూలవతన నివాసులము. ఆత్మలమైన మనకు అది ఇల్లు అన్న ఆలోచన ఇంతకుముందు కొద్దిగా కూడా ఉండేది కాదు. అక్కడ్నుండి మనం పాత్రను అభినయించేందుకు వస్తాము. సూర్యవంశీయులుగా చంద్రవంశీయులుగా అయ్యాము. ఇప్పుడు బ్రహ్మ సంతానమైన మీరు బ్రాహ్మణ వంశీయులు. మీరు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. ఈశ్వరుడు కూర్చుని మీకు శిక్షణ ఇస్తున్నారు. వీరు సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్, సుప్రీం గురువు కూడా. మనం వారి మతం అనుసారంగా మనుష్యమాతృలందరినీ శ్రేష్టంగా తయారు చేస్తున్నాము. ముక్తి, జీవన్ముక్తి రెండూ శ్రేష్టమైనవే. మనం మన ఇంటికి వెళ్తాము. ఆ తర్వాత పవిత్రాత్మలుగా వచ్చి రాజ్యం చేస్తాము. ఇది ఒక చక్రం కదా. దీనినే స్వదర్శన్ చక్రం అని అనడం జరుగుతుంది. ఇది జ్ఞానపు విషయము. తండ్రి అంటారు, మీ ఈ స్వదర్శన చక్రం ఆగకూడదు. ఇది అలా తిరుగుతూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి. అలా మీరు ఈ రావణుడిపై విజయాన్ని పొందుతారు.
పాపాలన్నీ తొలగిపోతాయి. ఇవన్నీ స్మరణ చేసుకునేందుకని ఇప్పుడు స్మృతి కలిగింది. అలాగని కూర్చుని మాలను స్మరించమని కాదు. ఆత్మలో లోపల జ్ఞానముంది. దానిని పిల్లలైన మీరు ఇతర సోదరీ సోదరులకు అర్థం చేయించాలి. పిల్లలు కూడా సహాయకులుగా అయితే అవుతారు కదా. పిల్లలైన మిమ్మల్నే స్వదర్శన్ చక్రధారులుగా తయారు చేస్తాను. ఈ జ్ఞానం నాలో ఉంది. అందుకే నన్ను జ్ఞానసాగరుడు, మనుష్య సృష్టికి బీజరూపుడు అంటారు. వారిని తోట యజమాని అంటారు. దేవీదేవతా ధర్మం యొక్క బీజాన్ని శివబాబాయే నాటారు. ఇప్పుడు మీరు దేవీదేవతలుగా తయారవుతున్నారు. ఈ విషయాన్ని మీరు రోజంతా స్మరణ చేసుకుంటూ ఉన్నా సరే మీకెంతో కళ్యాణం జరుగుతుంది. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి, పవిత్రంగా కూడా అవ్వాలి. స్త్రీ పురుషులు ఇరువురూ కలిసి ఉంటూ పవిత్రంగా ఉంటారు. ఇటువంటి ధర్మం ఇంకేదీ ఉండదు. కేవలం పురుషులు మాత్రమే నివృత్తి మార్గం వారిగా అవుతారు. స్త్రీ పురుషులు ఇరువురూ కలిసి ఉంటూ పవిత్రంగా ఉండలేరని, అలా ఉండడం కష్టమని వారంటారు కదా. సత్యుగంలో మరి అలాగే ఉండేవారు కదా. లక్ష్మీనారాయణల మహిమను కూడా గానం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు తెలుసు, బాబా మనల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేసి ఆ తర్వాత దేవతలుగా తయారు చేస్తారు. మనమే పూజ్యుల నుండి పూజారులుగా అవుతాము. ఆ తర్వాత ఎప్పుడైతే వామమార్గంలోకి వెళ్తారో అప్పుడు శివుని మందిరాలను తయారు చేసి పూజిస్తారు. పిల్లలైన మీకు మీ 84 జన్మల జ్ఞానం ఉంది. తండ్రి అంటారు, మీకు మీ జన్మల గురించి తెలీదు. వాటి గురించి నేను మీకు తెలియజేస్తాను. ఈ విధంగా మనుష్యమాత్రులెవ్వరూ అనలేరు. మిమ్మల్నిప్పుడు తండ్రి స్వదర్శన్ చక్రధారులుగా తయారు చేస్తారు. ఆత్మైన మీరు పవిత్రంగా అవుతూ ఉన్నారు. శరీరమైతే ఇక్కడ పవిత్రంగా అవ్వలేదు. ఆత్మ పవిత్రంగా అయిపోతే ఇక అపవిత్ర శరీరాన్ని వదలాల్సి ఉంటుంది. ఆత్మలందరూ పవిత్రంగా అయ్యే వెళ్ళాలి. పవిత్ర ప్రపంచం ఇప్పుడు స్థాపన అవుతుంది. మిగిలిన వారందరూ మధురమైన ఇంటికి వెళ్ళిపోతారు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. తండ్రి స్మృతితో పాటుగా ఇంటి స్మృతి కూడా తప్పకుండా కావాలి. ఎందుకంటే ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. తండ్రిని ఆ ఇంటిలోనే స్మృతి చేయాలి. బాబా ఈ తనువులోకి వచ్చి మనకు వినిపిస్తున్నారని మీకు తెలిసినా కాని బుద్ధి మాత్రం మధురమైన ఇల్లు అయిన ఆ పరంధామం నుండి తెగిపోకూడదు. మిమ్మల్ని చదివించేందుకని టీచర్ ఇల్లు వదిలి ఇక్కడికొస్తారు. మిమ్మల్ని చదివించి మళ్ళీ ఎంతో దూరం వెళ్ళిపోతారు. ఒక్క క్షణంలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఆత్మ ఎంత చిన్నని బిందువు. ఆశ్చర్యం కలగాలి. తండ్రి ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా ఇచ్చారు. ఇది కూడా మీకు తెలుసు, స్వర్గంలో ఏ విధమైన అశుద్ధమైన వస్తువు ఉండదు. కావున అక్కడ మీ కాళ్ళు, చేతులు, బట్టలు మొదలైనవేవీ మురికి అవ్వవు. దేవతల వస్త్రాలు ఎంత సుందరంగా ఉంటాయి. వారి వస్త్రాలు ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. అసలు వాటిని ఉతకాల్సిన అవసరం కూడా ఉండదు. వారిని చూసి ఎంత సంతోషం కలగాలి. భవిష్యత్తులో 21 జన్మలు మనం ఈ విధంగా అవుతామని ఆత్మకు తెలుసు. ఇక అలా చూస్తూ ఉండిపోవాలి. ఈ చిత్రం అందరి వద్ద ఉండాలి. మమ్మల్ని బాబా ఈ విధంగా తయారు చేస్తున్నారు అని ఎంతో సంతోషం ఉండాలి. మరి ఇటువంటి బాబాకు పిల్లలైన మనము ఎందుకేడుస్తాము? మనకు ఏ చింత ఉండకూడదు. దేవతల మందిరాల్లోకి వెళ్లి సర్వగుణ సంపన్నులు, అచ్యుతం, కేశవమని మహిమను పాడుతూ ఉంటారు. ఎన్ని పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇవన్నీ శాస్త్రాలలో రాయబడి ఉన్నాయి. వాటిని తలుచుకుంటూ ఉంటారు.
శాస్త్రాలలో ఎవరు రాశారు? వ్యాసుడు. లేక ఎవరైనా కొత్త కొత్త వారు కూడా రాస్తూ ఉంటారు. పూర్వము గ్రంథ్ చాలా చిన్నగా ఉండేది, చేత్తో రాసింది ఉండేది. ఇప్పుడు దానిని ఎంత పెద్దగా తయారు చేశారు. తప్పకుండా ఆ గ్రంథ్లో ఏదో ఒకటి కలిపి ఉంటారు. ఇప్పుడు గురునానక్ అయితే ధర్మస్థాపన చేయడానికి వస్తారు. జ్ఞానాన్ని ఇచ్చేవారైతే ఒక్కరే. క్రైస్ట్ కూడా కేవలం ధర్మస్థాపన చేయడానికి వస్తారు. ఎప్పుడైతే అందరూ వచ్చేస్తారో అప్పుడిక తిరిగి వెళ్తారు. ఇంటికి పంపించేదెవరు? క్రైస్టు పంపిస్తారా? లేదు. ఎందుకంటే అతను వేరే నామరూపాలతో తమో ప్రధాన అవస్థలో ఉన్నారు. సతో రజో తమోలలోకి వస్తారు కదా. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. అందరిదీ శిథిలావస్థే కదా. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఈ సమయంలో సర్వధర్మాల వారు తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు అందరూ తప్పకుండా తిరిగి వెళ్ళాలి. మళ్లీ చక్రంలో తిరగాల్సిందే. మొదట కొత్త ధర్మం కావాలి. అది సత్యుగంలో ఇంతకుముందు ఉండేది. తండ్రే వచ్చి ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఆ తర్వాత వినాశనం కూడా జరగాల్సిందే. స్థాపన, వినాశనం, ఆ తర్వాత పాలన. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇది స్మృతిలోకి వస్తుంది కదా. మొత్తం చక్రం అంతటినీ స్మృతిలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తాము. మీరు మాట్లాడుతూ తిరుగుతూ స్వదర్శన్ చక్రధారులుగా ఉన్నారు. కాని వారు శ్రీకృష్ణుడికి స్వదర్శన్ చక్రం ఉండేదని, దాంతో అందరినీ సంహరించారని చెప్తూ ఉంటారు. అకాసురుడు, బకాసురుడు మొదలైన వారి చిత్రాలు చూపించారు. కాని వాస్తవానికి అటువంటి విషయమేదీ లేదు. పిల్లలైన మీరిప్పుడు స్వదర్శన్ చక్రధారులుగా అయి ఉండాలి. ఎందుకంటే స్వదర్శన్ చక్రంతో మీ పాపాలు నాశనమవుతాయి, ఆసురీ స్వభావము సమాప్తమైపోతుంది. దేవతలు మరియు అసురులకు మధ్యనైతే యుద్ధం జరగదు. అసురులు కలియుగంలో ఉంటారు, దేవతలు సత్యుగంలో ఉంటారు. ఈ రెండింటికి మధ్యలో సంగమయుగం ఉంది. శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవే. వాటిలో జ్ఞానం యొక్క నామరూపాలు కూడా ఉండవు. అందరికీ జ్ఞానసాగరుడు ఆ తండ్రి ఒక్కరే. తండ్రి లేకుండా ఏ ఆత్మ పవిత్రంగా అయి తిరిగి వెళ్లలేదు. పాత్రను తప్పకుండా అభినయించవలసిందే. కావునిప్పుడు మీ 84 జన్మల చక్రాన్ని కూడా స్మృతి చేయాలి. మనమిప్పుడు సత్యయుగపు కొత్త జన్మలోకి వెళ్తాము. ఇటువంటి జన్మ ఇంకెప్పుడూ లభించదు. శివబాబా, ఆ తర్వాత బ్రహ్మబాబా, లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి మరియు వీరు అలౌకిక తండ్రి. ఇది ఈ సమయానికి చెందిన విషయమే. వీరిని అలౌకిక తండ్రి అని అనడం జరుగుతుంది. పిల్లలైన మీరు ఆ శివబాబాను స్మృతి చేస్తారు, బ్రహ్మను కాదు. బ్రహ్మ మందిరాల్లోకి వెళ్లి పూజించినా అది కూడా అతను సూక్ష్మతనంలో సంపూర్ణ అవ్యక్తమూర్తిగా ఉన్నప్పుడే జరుగుతుంది. ఈ శరీరధారి పూజకు అర్హులు కాదు. ఇతను ఒక మానవుడు కదా. మానవునికి పూజ జరగదు. బ్రహ్మ ఇక్కడివారు అని సూచించేందుకు వారికి గెడ్డం చూపిస్తారు. దేవతలకు గెడ్డం ఉండదు. ఈ విషయాలన్నింటినీ పిల్లలకు అర్థం చేయించారు. మీ పేరు చాలా ప్రసిద్ధమైనది. అందుకే మీ మందిరాలు కూడా తయారయ్యాయి. సోమనాథ మందిరం ఎంత ఉన్నతోన్నతమైనది. సోమరసాన్ని తాగించారు. ఆ తర్వాతేమైంది? అలాగే ఇక్కడ కూడా దిల్వాడ మందిరాన్ని చూడండి. ఈ మందిరం యాక్యురేట్ స్మృతి చిహ్నంగా తయారైంది. కింద మీరు తపస్య చేస్తున్నారు, ఆ పైన స్వర్గం ఉంది.
స్వర్గం ఎక్కడో పైనుందని మనుషులు భావిస్తారు. మందిరంలో కూడా స్వర్గాన్ని కింద ఎలా చిత్రీకరించగలరు? కావుననే పైన చిత్రీకరించారు. తయారుచేసే వారికెవ్వరికీ ఈ విషయాలు తెలియవు. పెద్ద పెద్ద కోటీశ్వర్లైన వారికి ఈ విషయాలను అర్థం చేయించాలి. మీకిప్పుడు జ్ఞానం లభించింది కావున మీరు దీనిని అనేక మందికి ఇవ్వవచ్చు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, లోపల నుండి ఆసురీ స్వభావాన్ని సమాప్తం చేయడానికి నడుస్తూ తిరుగుతూ స్వదర్శన్ చక్రధారులుగా ఉండాలి. మొత్తం చక్రం అంతటినీ స్మృతిలోకి తెచ్చుకోవాలి. రెండవ పాయింట్, తండ్రి స్మృతితో పాటుగా బుద్ధి పరంధామమైన ఇంటివైపు కూడా జోడించబడి ఉండాలి. తండ్రి ఏ స్మృతులనైతే కలిగించారో వాటిని స్మరణ చేసుకుంటూ తమ కళ్యాణం చేసుకోవాలి. వరదానము: సర్వగుణ సంపన్నులుగా అవ్వడంతో పాటుగా ఏదైనా ఒక విశేషతలో విశేషంగా ప్రభావశాలి భవ. ఏ విధంగా డాక్టర్లు సాధారణమైన వ్యాధులకు సంబంధించిన జ్ఞానాన్ని ఉంచుకోవడంతో పాటుగా ఏదైనా ప్రత్యేకమైన విషయం యొక్క విశేష జ్ఞానంలో ప్రసిద్ధులవుతారో, అలా పిల్లలైన మీరు కూడా సర్వగుణ సంపన్నులుగా అయితే అవ్వాల్సిందే. కాని ఏదో ఒక విశేషతను విశేష రూపంలో అనుభవంలోకి తీసుకొస్తూ, సేవలోకి తీసుకొస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. ఏ విధంగా సరస్వతిని విద్యాదేవి అని, లక్ష్మిని ధనదేవి అని పూజిస్తారో, అలా స్వయంలో సర్వగుణాలు సర్వశక్తులు ఉంటూ కూడా ఒక విశేషతలో విశేషంగా రీసెర్చ్ చేసి స్వయాన్ని ప్రభావశాలిగా తయారు చేసుకోండి. స్లోగన్: వికారాల రూపీ సర్పాలను సహజయోగం అనే శయ్యగా మార్చుకున్నట్లయితే సదా నిశ్చింతగా ఉంటారు. అవ్యక్త ప్రేరణలు: సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. మనసే బాబాది అయినప్పుడు ఇక మనసును ఎలా పెట్టాలి, ఎలా ప్రేమించాలి అన్న ఈ ప్రశ్నలే తలెత్తవు. ఎందుకంటే సదా లవలీనులై ఉంటారు. ప్రేమ స్వరూపులుగా మాస్టర్ ప్రేమ సాగర్లుగా అయ్యారు కావున ఇక ప్రత్యేకంగా ప్రేమించాల్సిన అవసరం ఉండదు. ప్రేమ స్వరూపులుగా అయిపోయారు. ఎంతెంతగా జ్ఞానసూర్యుడి కిరణాలు మరియు ప్రకాశం పెరుగుతూ ఉంటుందో అంతగానే ప్రేమ అలలు ఉప్పొంగుతూ ఉంటాయి. ఓం శాంతి.